హలో హాయ్ అండి అందరికీ. నేను మట్టి పాత్రలు కొన్నానండి. ఇవి కొన్ని వెంటనే వాడకూడదు. మనం గంజి వంచుతాం కదా అన్నంలో, ఆ గంజిని వేసేసుకొని ఓవర్ నైట్ అంతా అలా వదిలేసామంటే మట్టి వాసన అంతా పోతుంది. మనం తర్వాత యూస్ చేసుకోవచ్చు వంటలకి. సో నేనే మట్టి పాత్రలోనే రసం చేస్తున్నాను. కొంచెం మిరియాలు, జీలకర్ర, అలాగే 4 వెల్లుల్లి అలాగ నేను దీంట్లోనే రోలులోనే కొంచెం కచ్చా పచ్చాగా దంచేసుకుంటున్నాను. సో ఈ విధంగా అందులోనే కరివేపాకు కూడా వేసి దంచుకుంటే మంచి స్మెల్ వస్తుంది రసానికి. ఈ విధంగా నేను ఇంకొక మట్టి పాత్రలో అది బ్లాక్ది కాబట్టి ఇది రెడ్ది, ఇందులో కొంచెం ఆయిల్ వేసేసుకొని అలాగే ఆవాలు, జీలకర్ర, 2 ఎండుమిర్చి ఈవెన్గా నూనెలో ఫ్రై చేసేసుకోవాలి. మనం టమోటా ముక్కలు త్వరగా ఫ్రై అయ్యేదానికి కొంచెం కల్లుప్పు వాడుతున్నాను. నేను కల్లుప్పు వేసేసుకుంటున్నాను. మనం దంచేసుకున్నది చూసారా, ఈ విధంగా పేస్ట్ కల్లుప్పు వాడేసాను. నేను చింతపండు రసం వేయకుండా దీంట్లోనే చింతపండు వేసేస్తాను. టమాటా ముక్కలతో చింతపండు కూడా మగ్గిపోతుంది. కొంచెం నిమ్మకాయ సైజ్ అంతది, చాలా చిన్నది. టమాటాలు ఎక్కువ వేసాం కాబట్టి మనం చింతపండు తగ్గిస్తాము. సో టమాటాలన్నీ కుక్ అయిన తర్వాత మనం ముందుగా దంచి పెట్టుకుంటాం కదా, అలాగే ఆ మిరియాలు పొడి వేసేసుకుంటే సో ఈ విధంగా ఈవెన్గా ఆయిల్లో మగ్గిపోతుంది అంతాను. దాంట్లోనే కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ అంతా పైకి సపరేట్ అయిన తర్వాత కొంచెం అంత పసుపు, కొంచెం హాఫ్ టీ స్పూను కారం, చాలా తక్కువ మిరియాలు వాడాం కాబట్టి కారం చాలా తక్కువ వాడుతున్నాను. ఈ విధంగా అన్నీ వేసేసుకొని అందులోకి వాటర్ వేసేసుకుంటాను. ఈ విధంగా వాటర్ వేసుకొని నీట్గా కలిపేస్తే మట్టి పాత్రలు చాలా రోజుల తర్వాత వాడుతున్నాను. ఇదివరకు వాడేదాన్ని, అది కొంచెం పగిలిపోయింది కాబట్టి మళ్ళీ కొత్తవి తీసుకొచ్చాను. సో ఈ విధంగా రసము కొంచెం తెల్లేదాకా మూత పెట్టేస్తాను. ఒక 5 మినిట్స్ సరిపోతుంది. ఈ ప్రాసెస్ అంతా 5 మినిట్స్, ఇది జరిగేదానికి ఒక 5 మినిట్స్, టోటల్ 10 మినిట్స్లో మనకి రసం కంప్లీట్ అయిపోతుంది. రసంలోకి అడిషనల్గా నేను బీనిస్కాయ ఫ్రై చేసేస్తున్నాను. సో బీనిస్కాయలన్నీ నీట్గా ఉడికించుకొని పక్కన పెట్టేసుకున్నాను. అది తాలింపు పెట్టేసుకుంటున్నానండి. యాజ్ యూజువల్ ఆయిల్, 2 ఎండుమిర్చి అలాగే పోపు పెట్టేసుకొని ఈలోపు మనకి రసం తెల్లిపోయాయి ఈ విధంగా. సో రసం ఇలా తెల్లిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చాయి రసము. సో కొంచెం పసుపు, పుట్నాల పొడి అండి ఇది, కొంచెం ధనియాలు, ఎండుమిర్చి, అలాగే మనకి సాయిపప్పు అంటాం కదా, శనగపప్పు, సో ఆ పొడి కలిపేసుకొని ఈవెన్గా ఒక 5 మినిట్స్ మీడియంలో కాకుండా సిమ్లో పెట్టేసి వదిలేసామంటే మనకి బీనిస్కాయ ఫ్రై రెడీ అయిపోతుంది. మంచి కాంబినేషనే రసంకి, ఇవి బాగుంటుంది. మీరు ట్రై చేయండి. ఈ రోజుల్లో మట్టి పాత్రలు వాడడం చాలా తక్కువ. నేను ఇప్పుడే ట్రై చేస్తున్నాను. ఇదివరకు వాడేదాన్ని, ఇప్పుడు అంత లేదు. లైట్గా దించబోయే ముందుగా కొంచెం కొత్తిమీర వేసేసుకుంటున్నాను. ఈ విధంగా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.